మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఇట్లా నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వీనిని ఆచరింపుడు. నేడు మీరు ప్రభువుని మీ దేవునిగా ఎన్నుకుంటేరి. ఆ ప్రభువు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆయనకు విధేయులై ఉండుటకు సమర్థించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్టు నేడు మేము సొంత ప్రజలుగా చేకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలెనని ఆ ప్రభువు కోరిక. ఆయన తన కలిగించిన జాతులన్నిటికంటే మేము అధికలను చేయును. దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. నీ పొరుగువారిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును. సుంకరులు సైతం అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 కారణము లేకుండా కాలు కదపము, ఫలితము లేకుండా పనులు చేయము. మ్యాన్ ఈజ్ ఎ రేషనల్ యానిమల్ అన్నారు. అంటే ఆలోచన చేసేటువంటి జంతువు, ప్రాణి, జీవి. ఆలోచన లేకుండా అకారణముగా ఏ పని చేయరు. ప్రతిదానికి ఏదో ఒక కారణము ఉంటుంది. కారణము లేకుండా ఏది పడితే అది చేసినా, ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నా ఆ మనిషిని ఏమంటారంటే పిచ్చోళ్ళు అంటారు. మీరు ఆలోచన చేయండి, ఈ దరి నుంచి ఆ దరికి తిరుగుతూనే ఉంటారు కొంతమంది. ఏ పని ఉండదు. 5 నిమిషాలకు ఒకసారి అడిపోతారు, మళ్ళీ ఇంకొక 5 నిమిషాలకి ఇటు వస్తారు, ఆడ కూర్చుంటారు, ఎవరు ఉండరు, మళ్ళీ ఇటు పోతారు, ఆ చెట్టు కింద కూర్చుంటారు, ఇటు పోతారు అటు పోతారు, బజార్లన్నీ తిరుగుతూనే ఉంటారు. ఏమంటారు వాళ్ళని? ఏమంటారు? ఏ పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటారులే అంటారు. లేకపోతే కొన్నిసార్లు మన మైండ్కి కూడా బ్లాక్ అయిపోతుంది. ఇంట్లో పనులు చేస్తాము, దేనికోసమో ఇంట్లోకి వెళ్తాం, నట్టింట్లో నిలబడిన తర్వాత మర్చిపోతాం, మరలా బయటకు వస్తాం, ఎవరో కనబడతారు, ఏదో మాట్లాడతాం, అక్కడ మర్చిపోతాం, మరలా దేనికోసమే పోయానే అంటారు. అంటే ఏ పనికైనా
ఏమి చేసినా ఏదో ఒక కారణము ఉండాలి, ఉంటుంది. అప్పుడే మనము కాళ్ళు కదుపుతాము, పనులు చేస్తాం. మరి యేసయ్య ఏ కారణము చేత చనిపోయారు? ఏమి సాధించాలి అని ఆయన ప్రాణాన్ని పెట్టారు? ఏ ఫలితాన్ని ఆశించి మరణించారు అనేది కూడా ఆలోచన చేయాలి. కేవలం రోమా ప్రభుత్వము వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి, ఈయన కూడా ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి, ఈయన ఇలా ఎదిగితే ఆనాటి ఆ సమాజానికి, సామాజిక సంఘ దైవిక జీవనానికి ఆనాటి పెద్దలకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆయన చంపారు అనుకుంటే పొరపాటు. అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ అసలైన కారణం ఏమిటో తీతుకు రాసిన లేఖలో పౌలు గారు రాస్తూ ఉన్నారు. తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములయందు ఆసక్తి కలవారినిగా తన కొరకు పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు ఎందుకు అర్పించాడు అనే దానికి పౌలు గారు సమాధానం ఇస్తున్నారు. ఎందుకు శిలువ మీద ఆయన మరణించాడు, ప్రాణత్యాగం ఎందుకు చేయాలి, రక్తాన్ని ఎందుకు చిందించాలి అనే దానికి ఆ కారణం ఏమిటో పౌలు గారు రాస్తూ ఉన్నారు. నెంబర్ 1, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేయాలి. 2వది, సత్క్రియల యందు ఆసక్తి గల వారినిగా మనలను మలచాలి. ఈ 2 కార్యాల కోసం ఆయన మరణించాడు. అలా మలచిన తర్వాత పవిత్రమైన జన్మగా చేసుకోవాలి. అదే మొదటి పట్టణంలో ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 18వ వచనం చదవండి. నేడు మిమ్ము సొంత ప్రజలుగా చేసుకొనెను, కానీ సొంత ప్రజలుగా పవిత్రమైన జన్మగా ఆయన చేసుకున్నాడు. ఈ కార్యము ఎలా నెరవేరింది అంటే ప్రభు బలి ద్వారా. మరణించిన దీనికోసమే, నిన్ను సొంత ప్రజలుగా చేసుకోవాలి, పాప విముక్తులను చేయాలి అంటే ఆయన రక్త ప్రోక్షణ చేయక తప్పదు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. కానీ మీరు ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము. ఇప్పటి నుండి చూడండి, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటించుటకును ఏర్పరపబడిన వారు, చీకటి నుండి వెలుగులోనికి పిలిచాను. ఇందాకేమో ఎందుకు మరణించాడు, ఏమి ఆశించి మన దగ్గర నుంచి. ఆ మరణ ఫలితం ఎలా ఉండాలి అంటే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి, దుర్నీతి నుండి విముక్తులు చేయబడిన వ్యక్తులుగా ఉండాలి. పేతురు గారు ఏమని రాస్తున్నారు? దేవుని అద్భుత కార్యములను ప్రకటించుటకు, నిన్ను నన్ను చీకటి నుండి వెలుగునకు ఆయన పిలిచారు. ఈ 3 ఉన్నాయి. పవిత్ర ప్రజలుగా చేయటానికి ప్రభు మరణించారు. కానీ ఆ మరణ ఫలితాలు ఎలా ఉండాలో, ఆ ఫలితాన్ని పొందిన వారి జీవితం ఎలా ఉండాలో, ఎలా ఆశించి ఆయన మరణించాడో ఈ 3 వాక్యాలు చెప్తాయి. సత్క్రియలు చేసేవారిగా, దుర్నీతి నుండి దూరంగా వెళ్ళేవారిగా, ప్రభు చేసిన అద్భుత కార్యములను ప్రకటించువారిగా ఉండాలి ఆ మరణ ఫలితాన్ని పొందిన భక్తులు, విశ్వాసులు, నేటి క్రైస్తవులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఇంకొక మెట్టు పైకి వెళ్ళి పరిపూర్ణం చేయాలి, పవిత్రమైన జన్మగా ఉండాలి అంటే ఇంకొక మెట్టు పైకి వెళ్ళి ఇంకా బోధిస్తున్నాడు. అవి నాకు తెలిసి అసాధ్యమైన పనులు. మానవులుగా, సామాన్య మానవులుగా ఉంటే ఇవి అసాధ్యమే. అసాధారణ వ్యక్తులుగా మారితేనే
విశ్వాసములో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటేనే అవి సాధ్యపడతాయి. కానీ ఇలా సామాన్యమైన క్రైస్తవులుగా ఉండి నెరవేర్చాలి అంటే అవి అసాధ్యం. పరిపూర్ణమైన క్రైస్తవులుగా, పరిపూర్ణమైన శిష్యులుగా, అపర క్రీస్తులుగా మారాలంటే చాలా కష్టం. ఆయన ఏమంటున్నాడు? శత్రువునే ప్రేమించాలి. సాధ్యమా? హింసించే వారి కోసము ప్రార్థించాలి. ఇది సాధ్యమా? సామాన్యమైన వ్యక్తుల కోసం, సామాన్యమైన వ్యక్తులకి. పగవారికి కూడా మేలు చేయాలి. యేసు ప్రభు ఎక్కే మెట్లు, ఆయన దగ్గరికి చేరుకోవాలంటే ఈ మెట్లు మనం ఎక్కాలి. శత్రువును ప్రేమించే మంచి మనసు, విశాలమైన హృదయం, నీకు కీడు చేస్తూ ఉన్న మేలు చేసే మనస్సు మామూలుగా ఉంటుందా? ఎవ్వరికీ ఉండదు. ఈ చెంప కొడితే మనం 2 చెంపలు కొట్టాలి. ఆయన చూపించమన్నాడు, మనం చెల్లుమని 2 బీగుతాం. ఇది సాధారణమైన విశ్వాసికి, వ్యక్తికి కుదిరే పనులు కావు. ప్రభువులో నువ్వు నాటబడితే దాని ఫలితాలు వస్తాయి. గమనించండి, ఒక విత్తనము పైకి ఎదగాలంటే ముందు అది లోపలికి వెళ్ళాలి. అది 2 వైపులు ఎదగాలి. 2 వైపులు ఎదిగితేనే పైన ఫలితాలు వస్తాయి. లోపల ఎదగలేదు అంటే పైన ఏమీ కనిపించదు. అది 2 వైపుల ఎదిగే జీవిగా, మొక్కగా అది ఉంటుంది. క్రైస్తవుడు కూడా అదే. వాక్య లోతులకు వెళ్ళే కొలది, క్రీస్తులో భాగస్థుడు అయ్యే కొలది, క్రైస్తవ తత్వాన్ని అర్థం చేసుకునే కొలది ఆ వ్రేళ్ళు కనుక వెళ్ళగలిగితే లోపలికి పైన ఇటువంటి ఫలితాలు కనిపిస్తాయి. పచ్చగా ఉండటం, ఫలితాలు ఇవ్వటం, ఫలాలు ఇవ్వటం అనేది పైన కనిపిస్తుంది. 2 వైపుల ఎదిగే క్రైస్తవులు కావాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యముల నాటబడే వ్యక్తులముగా, ప్రభు ఆశించే ఫలితాలు ఇచ్చే వ్యక్తులముగా మనం మారాలి అంటే ప్రతి దినము శ్రమించాలి. మొక్కకి నీరు పోస్తేనే అది కిందకి పైకి 2 వైపులా ఎదుగుతుంది. వాక్యం అనే ఒక నీటిని, ఆ యొక్క సారవంతమైన ఆ ఎరువును నువ్వు తీసుకొనగలిగితేనే 2 వైపులా ఎదగలవు. అలా 2 వైపులా వాక్యములు ఎదిగి వాక్యానుసారం ఫలించే క్రైస్తవులుగా ఉండే భాగ్యం దయచేయమని దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.